హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుంటాం కదా. సో ఈ డైలీ కరెంట్ అఫైర్స్లో ఇవాళ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పరంగా, యూపీఎస్సీ పరంగా డీప్ నాలెడ్జ్ కాన్సెప్ట్స్ ఇస్తాను. అలానే మీకు స్టేట్ పిఎస్సీ ఉంటాయి కదా, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఇట్లాంటివి, వాటికి సంబంధించి ఫ్యాక్ట్స్ కూడా ఇస్తాను అనమాట. కాబట్టి మీకు రెండు విధాల కరెంట్ అఫైర్స్ యూజ్ అయ్యే విధంగా ఇస్తాను. ఇంకొక థింగ్ మన దాంట్లో యూనిక్ థింగ్, స్పెషల్ థింగ్ ఏంటంటే, ఒక టాపిక్ తీసుకుంటారు కదా, ఇప్పుడు ఆ టాపిక్ వచ్చేసి న్యూస్లో ఉందనుకోండి, ఆ టాపిక్కి సంబంధించి ఇంతకు ముందు ఉన్నటువంటి స్టాటిక్ డేటా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అందువల్ల మీరు ఆ టాపిక్ నుంచి చదువుకునేటప్పుడు సపరేట్గా మళ్ళీ మీరు సెర్చ్ చేసుకుని, గూగుల్లో అక్కడ సెర్చ్ చేసుకుని దానికి సంబంధించిన పాయింట్స్ అవి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని పాయింట్స్ నేను ఇక్కడ కవర్ చేస్తాను. అంటే 360 డిగ్రీస్ యాంగిల్స్ అనమాట. అన్ని కోణాల్లో మీకు ఆన్సర్స్ అనేది ఇస్తాను. నెక్స్ట్ ఇంకొకటి, టాపిక్లో మీకు ఎక్కువగా మల్టీ సబ్జెక్టివ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక టాపిక్ని తీసుకొని ఎకానమీ పరంగా కావచ్చు, జాగ్రఫీ పరంగా, ఎన్విరాన్మెంట్ పరంగా ఇలా కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీకు ఎలాంటి డిస్టర్బెన్స్, అంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా, టైం వేస్ట్ కాకుండా మన కరెంట్ అఫైర్స్లో నేను కవర్ చేస్తాను. ఇవాళ వచ్చేసి మనకి సెకండ్ నవంబర్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒక్కోటి క్లియర్గా డిస్కస్ చేద్దాం. చివరి వరకు చూడండి, మీకు ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయన్నమాట. అంటే న్యూస్ పేపర్ నుంచి ఎగ్జామినేషన్కి ఏ అవసరమో అవే తీసుకుంటాం. సో ఎగ్జామినేషన్ అవసరం లేని కూడా అవాయిడ్ చేసేసి. సో ఫస్ట్ ఇవాళ మనం చూస్తే, ఫస్ట్ చూడండి, నార్త్ ఈస్ట్ ఫస్ట్ ఫిష్ మ్యూజియం. సో మనకి నార్త్ ఈస్ట్ ఇండియా ఉంది కదా. సో నార్త్ ఈస్ట్ ఇండియా అనేది మనకి, నార్త్ ఈస్ట్ ఇండియా మనకి సిక్కిం ఉంది కదా. సో సిక్కిం దగ్గర నుంచి మొదలవుతుంది, ఇలా భూటాన్ మొత్తం వెళ్ళేసి సో ఇట్లా వస్తుంది అనమాట. సో ఇలా వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సో ఇట్లా ఉంటుంది కదా నార్త్ ఈస్ట్ ఇండియా. సో ఈ నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తంలో మొట్టమొదటి ఫిష్ మ్యూజియం అనమాట. ఏంటంటే ఫస్ట్ ఫిష్ మ్యూజియం. అంటే మనకి ఇండియాలో ఫిష్ మ్యూజియంస్ ఉన్నాయి. సౌత్ ఇండియాలో ఉన్నాయి, మనకి మహారాష్ట్ర దగ్గర కావచ్చు, ఒడిశా దగ్గర కావచ్చు, ఇలా ఉన్నాయి. కానీ నార్త్ ఈస్ట్ ఇండియా అనమాట, అంటే ఈశాన్య భారతదేశం, తెలుగులో ఏమంటారు, ఈశాన్య భారతదేశం. సో నార్త్ ఈస్ట్ అంటే తెలుగులో వచ్చేసి ఈశాన్య భారతదేశం, ఈశాన్య రాష్ట్రాలు అంటారు కదా. ఇట్లా ఈశాన్య భారతదేశంలో మొట్టమొదటి మ్యూజియం అనమాట. ఇది వచ్చేసి మనకేంటంటే మొట్టమొదటి మ్యూజియం. సో ఈ మ్యూజియం గురించి క్లియర్గా నీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏం చెప్పారు, ఫిష్ అని చెప్పారు. అంటే చేపలకు సంబంధించినటువంటి మొట్టమొదటి మ్యూజియం అనమాట. ఏ ఫిష్ మ్యూజియం ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్ వుడ్ సూన్ బి బిల్ట్ ఇన్ ది అరుణాచల్ ప్రదేశ్. ఓకే, నార్త్ ఈస్ట్ ఇండియా అన్నారు. నార్త్ ఈస్ట్ ఇండియాలో మనకి 7 సిస్టర్స్ అంటారు. సో నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉండే మొత్తం స్టేట్స్ కలిపి 7 సిస్టర్స్ అంటారు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో 7 సిస్టర్స్ అని దేని పిలుస్తారంటే నార్త్ ఇండియన్ స్టేట్స్ని. సో మనకి చూసుకోండి, ఏ ఉన్నాయి, అస్సాం కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూరు, మిజోరాము, త్రిపుర, సో తర్వాత మేఘాలయ, ఇట్లా ఇవన్నీ కలిపి మన 7 స్టేట్స్ని 7 సిస్టర్స్ అని పిలుస్తారు. సో ఈ 7 సిస్టమ్స్లో సిక్కిం అనేది పార్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. సిక్కిం ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది 7 సిస్టర్స్. సో సిక్కిం అనేది నార్త్ ఈస్ట్ ఇండియాలో పార్ట్ కాదు. సో నార్త్ ఈస్ట్ ఇండియా డిఫరెంట్ ఫ్రమ్ ది సిక్కిం స్టేట్ అనమాట. ఇట్లా 7 స్టేట్స్ ఉంటాయి కదా. ఇక్కడ ఏం చేస్తారంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఫిష్ మ్యూజియం అయితే ఏర్పాటు చేశారు మొట్టమొదటిసారి, నార్త్ ఈస్ట్కి సంబంధించిన మొట్టమొదటి. సో ఇక్కడ ఎవరు స్టార్ట్ చేస్తారంటే ఫిషరీస్ మినిస్టరు తేజ్ టకీ అనే అతను, ఆయన మినిస్టర్ అనమాట. అక్కడ ఫిషరీ మత్స్య మంత్రిత్వ శాఖకు సంబంధించిన వ్యక్తి, ఆయన స్టార్ట్ చేశారు. సో ఇక్కడ చూడండి, ద మ్యూజియం ఇన్ ది నార్త్ ఈస్ట్ రీజియన్ విత్ ఆల్ ఫిష్ స్పీసీస్ అక్రాస్ ది డిస్ట్రిక్ట్ ఫ్రమ్ ది తవాంగ్ టు లాంగిడింగ్. సో ఇవేంటి అంటే డిస్టిక్ అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే తవాంగ్ డిస్టిక్ నుంచి లాంగిడింగ్ డిస్టిక్ వరకు ఈ రీజన్ మొత్తంలో ఉండే ఆల్ స్పీసెస్ అనమాట. అంటే చేపలకు సంబంధించిన అన్ని జాతులు మనకి చాలా ఉంటాయి కదా. ఫిషెస్ మనకి ఏముంటాయి, రోహు ఉంటుంది. సో రోహు ఫిష్ కావచ్చు, రోహు ఒకటి, కట్ల అంటారు. పులస ఉంది కదా, పులస చేప, హిల్సా అంటారు. సో పులస చేప చాలా కాస్ట్లీ అనమాట, హిల్సా. ఇట్లా చాలా రకాలు ఉంటాయి ఫిషెస్ అనేవి. అట్లా ఈ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఈ డిస్టిక్ దగ్గర నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ డిస్టిక్ నుంచి లాంగిడింగ్ డిస్టిక్ వరకు ఉండే అన్ని స్పీసీకి సంబంధించి కూడా ఇక్కడ మ్యూజియంలో ఇంక్లూడ్ చేస్తున్నారు. టు అట్రాక్ట్ ది టూరిస్ట్ ఫిష్ లవర్స్ అండ్ ది మ్యూజియం విల్ ఆల్సో సర్వ్ యాజ్ ది ట్రైనింగ్ సెంటర్ ఫర్ ఫిష్ ఫార్మర్స్. సో ఇక్కడ చూడండి, ఒక మ్యూజియం పెట్టారంటే జస్ట్ టూరిస్టులు తీసుకొచ్చేసి చూడండి ఇది బాగుంది, ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ చూడడానికి కాదు, అక్కడ ఉన్నటువంటి మత్స్య సంపద మీద డిపెండ్ అయి ఉంటారు కదా ఫార్మర్స్, రైతులు, వాళ్ళకు కూడా ఆదాయదాయకంగా ఉండాలి. ఇప్పుడు చాలా రకాల ఫిషెస్ అన్ని ఇక్కడ స్పీస్ ఉన్నాయనుకోండి. సో చుట్టుపక్కల వాళ్ళు, ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఉన్నారు, భూటాన్ వాళ్ళు ఉన్నారు, భూటాన్కి ఎక్స్పోర్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అస్సాం కావచ్చు, నాగాల్యాండ్, వీళ్ళందరూ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట ఫిషెస్ ఉంటే. కాబట్టి ఏం చెప్పారంటే, ఒకటి ఇక్కడ చూడండి టూరిస్ట్,
సో టూరిస్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. తర్వాత ఫిష్ లవర్స్, సో చాలామంది చేప మాంసం అంటే చాలా ఇష్టం అనమాట. చేప మాంసాన్ని బాగా ఇష్టపడతారు ఫిష్ లవర్స్, అంటే తినడానికి ఇష్టపడతారు. నెక్స్ట్ ఇంకోటి చూడండి, తినే విషయాన్ని పక్కన పెట్టేస్తే కొందరు చూసి చాలా అట్రాక్టివ్గా ఫీల్ అవుతారు అనమాట. ఫిష్ మనము అండర్ గ్రౌండ్ వాటర్ చూస్తూ ఉంటాం. సో మనకు ఒక రూమ్లోకి వెళ్ళినప్పుడు పైనంతా కూడా ఒకే మనకి ఫిషెస్ కనిపిస్తూ ఉంటాయి కదా అక్వేరియంలో పెద్దగా, ఇట్లా ఫిషెస్ని చూసుకొని చాలా ఆనందంగా ఫీల్ అవుతుంటారు టూరిస్ట్ కొందరు. అట్లా కూడా ఫిష్ లవర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో ఫిష్ లవర్ అంటే ఓన్లీ తినే పర్పసే కాకుండా ఇట్లా కూడా ఉంటారు. తర్వాత ఇంకా ఏం చెప్పారు, మ్యూజియం విల్ ఆల్సో సర్వ్ యాజ్ ది ట్రైనింగ్ సెంటర్ ఫర్ ది ఫిష్ ఫార్మర్స్. సో ఇప్పుడు ఫిష్కి సంబంధించిన ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్లో కూడా ఈజీ అవుతుంది అనమాట. అంటే దానికి సంబంధించి ఎటువంటి థింగ్స్ తీసుకోవాలి, ఎటువంటి అవేర్నెస్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన ఈశాన్య భారతదేశంలో, సో మనకి ఈశాన్య భారతదేశంలో మొట్టమొదటిసారి ఫస్ట్ ఫిష్ మ్యూజియం ఎక్కడ తీసుకొచ్చారంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చారు. సో ఎక్కడంటే అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంని ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి మొట్టమొదటిసారి సూర్యోదయం రాష్ట్రం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. సో మన భారతదేశంలో మొట్టమొదటిసారి సూర్యోదయం రాష్ట్రం వచ్చేసి ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఫిష్ మ్యూజియం అనేది ఇక్కడ తీసుకొచ్చారు. సో ఇంకా చూద్దాం దీనికి సంబంధించి. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా అరుణాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి ఫిష్ మ్యూజియంస్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా కూడా కల్చర్ ఎలా చేస్తున్నారు, ఫిష్కి సంబంధించిన కల్చరు, ఇవన్నీ కూడా హిమాలయాస్. ఇక్కడ అంతా కూడా హిమాలయాస్ ఉంటాయి అరుణాచల్ ప్రదేశ్లో. సో మీకు తెలుసు కదా హిమాలయాస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇదంతా కూడా లేక్స్ అనమాట, చిన్న చిన్న లేక్స్. ఇట్లా మొత్తం వచ్చేసి వాళ్ళు తవాంగ్ డిస్టిక్ నుంచి లాంగ్ డిస్టిక్ వరకు కూడా చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఏం చెప్పారు, ద ఫిష్ మ్యూజియం వుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్. సో ఇది వచ్చేసి పార్ట్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ అనమాట. సో ఇండియాలో స్టార్ట్ చేసే ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్లో వచ్చేసి ఇట్స్ ఏ పార్ట్ అని వీళ్ళు చెప్తున్నారు. తర్వాత శాంక్షన్డ్ బై ది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరీ. సో మనకి యూనియన్ మినిస్ట్రీ ఉంది కదా, ఏముంది, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరీ. సో ఈ మినిస్ట్రీ అయితే దీన్ని స్టార్ట్ చేసింది. ఇంపార్టెంట్ ఇక్కడ ఏ మినిస్ట్రీ స్టార్ట్ చేసిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ, సో ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ మినిస్ట్రీ అనేది స్టార్ట్ చేసింది అనమాట. ద ఎగ్జిస్టింగ్ తరిన్ ఫిష్ ఫార్మ్, సో ఇక్కడ చూడండి, ద ఎగ్జిస్టింగ్ తరిన్ ఫిష్ ఫార్మ్ లొకేటెడ్ ఇన్ ఎట్ ఏ హై ఆల్టిట్యూడ్ బుల్లా డిస్ట్రిక్ట్ వుడ్ బి అప్గ్రేడెడ్ యాజ్ ది ఐఏపీ వేర్ ది మ్యూజియం వుడ్ బి కమ్ అప్ అనమాట. సో ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సో ఇక్కడ చూడండి తరిన్ ఫిష్ ఫామ్, సో తరిన్ ఫిష్ ఫామ్ అనేదాన్ని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి అంతా కూడా అదే అనమాట. సో ఇదంతా కూడా ఈ తరిన్ ఫిష్ ఫామ్, సో ఇదంతా కూడా తరిన్ ఫిష్ ఫామ్. ఇంకా ఏం చెప్పారు, హై ఆల్టిట్యూడ్, సో హై ఆల్టిట్యూడ్ బొల్లా విలేజ్ వుడ్ బి అప్గ్రేడెడ్ as ది ఐఏపీ. సో ఐఏపీగా స్టార్ట్ చేస్తున్నారు. ఐఏపీ అంటే ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్. ఇక్కడ చూడండి ఇదంతా కూడా మనకి హిమాలయస్ ప్రాంతంలో ఉంటుంది అనమాట. అక్కడంతా కూడా భారతదేశానికి సంబంధించి బుల్లా విలేజ్, ఒక బుల్లా విలేజ్ అన్న దాంట్లో హిమాలయన్ ప్రాంతంలో చాలా హైట్లో ఉంటుంది. హిమాలయస్ అన్ని ఎక్కడ ఉంటాయి, చాలా ఎత్తు ప్రాంతంలో ఉంటాయి. కాబట్టి హై ఆల్టిట్యూడ్ ఇంటిగ్రేటెడ్ పార్క్ అనమాట, ఆక్వా పార్క్ ఇది. సో ఈ విధంగా అయితే స్టార్ట్ చేశారు మొత్తం. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇమేజ్, ఈ ఇమేజ్ వచ్చేసి బుల్లా విలేజ్. సో ఇదేంటంటే బులా విలేజ్. సో బులా విలేజ్ హై ఆల్టిట్యూడ్ రీజన్ అనమాట. ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏం చేస్తారు, తరిన్ ఫిష్ అనమాట. సో తరిన్ ఫిష్ ఫామ్ అనేది స్టార్ట్ చేశారు. సో తరిన్ ఫిష్ ఫామ్ అనే దాన్ని స్టార్ట్ చేస్తారనమాట. ఈ విధంగా ఇమేజ్ చూసారు కదా, మీకు నీట్గా అర్థమైంది కదా, ఇట్లా మొత్తం తీసుకొచ్చారు. ఇంకా చూడండి ఈ ఫిష్ మ్యూజియంకి సంబంధించి ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవేంటంటే ఇట్ విల్ హ్యావ్ ఆల్ ఫిష్ స్పీసీస్ ఆఫ్ ది స్టేట్ అండ్ సర్వ్ యాజ్ ది ట్రైనింగ్ సెంటర్ ఫర్ ది ఫిష్ ఫోక్. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ లభించే ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ఫిషెస్ అనమాట. ఇక్కడ ఉన్నటువంటి చేప జాతులు అన్నీ కూడా రకరకాల చేపలు ఉంటాయి కదా, వాటన్నిటి కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. అవి స్టేట్కి సంబంధించిన అనమాట, అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అన్ని ఫిషెస్. అండ్ ది సర్వీస్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ ది ఫిష్ ఫోక్ వచ్చేసి ట్రైనింగ్ సెంటర్గా ఇది యూజ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ అమౌంట్ ఆఫ్ ది 43.59 crores అనేది మొత్తం కూడా దీనికి అలకేట్ చేశారు టు శాంక్షన్ ఫర్ ది ప్రాజెక్ట్ ఇన్ ది కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ యాజ్ ది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 43,000 మనకు వచ్చేసి 43,000 మొత్తం 43 కోట్లు, అప్రాక్సిమేట్లీ 43 కోట్లు అనేది శాంక్షన్ చేస్తారనమాట ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో. సో రిమైనింగ్ ఇన్స్టాల్మెంట్ కూడా మనీ ఇచ్చేసి దాన్ని ఇంకా అయితే అభివృద్ధి చేస్తారనమాట. ఇది అరుణాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి ఫస్ట్ ఫిష్ మ్యూజియం, నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తం కూడా ఫస్ట్ ఫిష్ మ్యూజియం. ఇప్పుడు మీకు ఫ్యాక్ట్స్ చెప్తాను చూడండి. ఓకే, ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ గురించి మనం చదువుకున్నాము. ఫస్ట్ ఫిష్ మ్యూజియం నార్త్ ఈస్ట్ ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్లో స్టార్ట్ చేస్తున్నారని చెప్పారు. ఓకే, దట్స్ ఎనఫ్. చదివేసి వదిలేస్తారా? అలా వదిలేయకూడదు. ఇప్పుడు ఫ్యాక్ట్స్ చదువుకోవాలి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, ఎగ్జామినేషన్ పరంగా ఎటువంటి హిల్స్ ఇంపార్టెంట్, ఏ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి, టైగర్ రిజర్వ్స్ ఏమున్నాయి, నేషనల్ పార్క్స్ ఏమున్నాయి, అరుణాచల్ ప్రదేశ్ ఏ కంట్రీస్తో బోర్డర్ షేర్ చేసుకుంటుంది,
అక్కడ వచ్చేసి చీఫ్ మినిస్టర్ ఎవరున్నారు, గవర్నర్ ఎవరున్నారు, ఇలాంటి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఒకేసారి చదువుకుంటే మీకు ఎగ్జామినేషన్ పరంగా క్లియర్ అయిపోద్ది అనమాట. దాని గురించి క్లియర్ అయిపోద్ది. ఎగ్జామినేషన్లో మీరు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు దానికి సంబంధించిన స్టార్టింగ్ పార్ట్ ఉంటాయి కదా, అవి మాత్రం ఖచ్చితంగా చదవండి, వాటిని అస్సలు మిస్ చేయకూడదు. ఎగ్జామినేషన్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా ఆలోచించవచ్చు, కరెంట్ ఈవెంట్స్ పరంగా ఇవ్వచ్చు, దాన్ని రిలేట్ చేసుకొని స్టాటిక్ పరంగా కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి గమనించుకోండి. సో తర్వాత చూడండి ఫ్యాక్ట్స్ అబౌట్ ది అరుణాచల్ ప్రదేశ్ అనమాట. సో ఇప్పుడు మనం అరుణాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ ఏమున్నాయి ఒక్కొక్కటి క్లియర్గా మనం చూద్దాం. సో ఇప్పుడు చూడండి అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిన ఫ్యాక్ట్స్ అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏమున్నాయి ఒక్కొక్కటి చూద్దాం. సో స్టేట్ షేరింగ్ బోర్డర్ విత్ ది చైనా, భూటాన్, మయన్మార్, అంతే కదా. సో టిబెట్ ఉంది కదా, టిబెట్, భూటాను, మయన్మారు, అంటే మొత్తం 3 కంట్రీస్తో బోర్డర్ అనేది షేర్ చేసుకుంటుంది. సో 3 కంట్రీస్తో బోర్డర్ అనేది షేర్ చేసుకుంటుంది. ఇంకా మనకి నార్త్ ఈస్ట్ ఇండియా దగ్గర సో దగ్గరలో ఉన్నటువంటి సిక్కిం కూడా 3 కంట్రీస్తో బోర్డర్ షేర్ చేసుకుంటుంది. సో సిక్కిం వచ్చేసి నేపాల్, సో నేపాల్, భూటాన్ అండ్ చైనా అంటే టిబెట్ అనమాట. సో చైనా, ఈ 3 దేశాలతో మనకి సిక్కిం రాష్ట్రం కూడా బోర్డు అనేది షేర్ చేసుకుంటుంది. వెస్ట్ బెంగాల్ కూడా 3 రాష్ట్రాలతో బోర్డు 3 కంట్రీస్తో 3 దేశాలతో బోర్డు అనేది షేర్ చేసుకుంటుంది. చూడండి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి 3 కంట్రీస్ ఏమేంటి, చైనా అంటే టిబెట్, భూటాను, అలాగే మయన్మారు. సిక్కిం వచ్చేసి నేపాల్, భూటాను, సేమ్ అట్లానే వచ్చేసి చైనాతో బోర్డు షేర్ చేసుకుంటుంది. వెస్ట్ బెంగాల్ కూడా 3 రాష్ట్రాలతో బోర్డు అనేది షేర్ చేసుకుంటుంది. సో వెస్ట్ బెంగాల్ వచ్చి ఏ కంట్రీస్తో బోర్డర్ షేర్ చేసుకుంటుంది, ఒకటి బంగ్లాదేశ్, సో బంగ్లాదేశ్తో షేర్ చేసుకుంటుంది. తర్వాత వచ్చేసి నేపాల్తో బోర్డర్ షేర్ చేసుకుంటుంది. సో తర్వాత ఫైనల్గా వచ్చేసి భూటాన్తో కూడా బోర్డర్ అనేది షేర్ చేసుకుంటుంది వెస్ట్ బెంగాల్. ఇలానే మనకి లద్దాఖ్ కూడా ఉందన్నమాట. సో లద్దాఖ్ కూడా 3 కంట్రీస్తో బోర్డర్ షేర్ చేసుకుంటుంది. సో లద్దాఖ్ పాకిస్తాన్తో బోర్డర్ షేర్ చేసుకుంటుంది. తర్వాత ఆఫ్ఘనిస్తాను, చైనా, ఇలా 3 దేశాలతో కూడా బోర్డర్ షేర్ చేసుకుంటుంది. కాబట్టి ఇవి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో చూడండి అరుణాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరున్నారు, డాక్టర్ బిడి మిశ్రా. సో బిడి మిశ్రా వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ అనమాట, రాష్ట్ర గవర్నరు. చీఫ్ మినిస్టర్ ఉన్నారు పేమా ఖండు, మీకు తెలుసు కదా, పేమా ఖండు వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్. సో అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ ఏమున్నాయి, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్. సో నేషనల్ పార్క్స్ ఏమున్నాయి ఇక్కడ చూడండి, మౌలింగ్ నేషనల్ పార్క్, సో ఒకటి వచ్చేసి మౌలింగ్ నేషనల్ పార్కు, తర్వాత నామ్దాఫా నేషనల్ పార్కు. సో నామ్దాఫా నేషనల్ పార్కు చూడండి, మౌలింగ్ నేషనల్ పార్క్ ఒకటి, నామ్దాఫా నేషనల్ పార్కు. సో నామ్దాఫా నేషనల్ పార్కు చాలా ఇంపార్టెంట్. అక్కడ వచ్చేసి కొన్ని బర్డ్స్ ఉంటాయి అనమాట, హార్న్బిల్ బర్డ్స్ ఉంటాయి కదా, ఇవి కూడా అక్కడ ఎక్కువ ఉంటాయి. సో హార్న్బిల్ బర్డ్ తెలుసు కదా మీకు, ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ అడుగుతుంటారు హార్న్బిల్ బర్డ్స్ గురించి. ఇప్పుడు మనము హార్న్బిల్ బర్డ్స్ గురించి ఏమున్నాయి ఒకటి క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, హార్న్బిల్ ఫెస్టివల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది హార్న్బిల్ బర్డ్. సో హార్న్బిల్ ఫెస్టివల్ అనేది నాగాలాండ్లో చేసుకుంటారు, నాగాలాండ్ రాష్ట్రంలో హార్న్బిల్ ఫెస్టివల్ అని జరుపుకుంటారు. కానీ హార్న్బిల్ బర్డ్ అనేది వేరే అనమాట. సో హార్న్బిల్ బర్డ్, సో ఈ హార్న్బిల్ బర్డ్ అనేది స్టేట్ బర్డ్ ఆఫ్ కేరళ. సో ఒకటి వచ్చేసి కేరళ అండ్ అరుణాచల్ ప్రదేశ్. సో కేరళకి అరుణాచల్ ప్రదేశ్కి స్టేట్ బర్డ్ ఏదంటే స్టేట్ బర్డ్ అంటే రాష్ట్ర పక్షి. ఇప్పుడు మనకి జాతీయ పక్షి ఏంది, నెమలి, పికాకు. అలానే మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి రామచిలుక, తెలంగాణకు వచ్చేసి పాలపిట్ట, ఇలానే ఉంటాయి కదా పక్షులు ఉంటాయి కదా రాష్ట్రానికి. అలానే ఎగ్జాక్ట్లీ కేరళకి, సో కేరళకు వచ్చేసి ఏంటంటే హార్న్బిల్ అనమాట. కేరళకు వచ్చేసి హార్న్బిల్ బర్డు, అలానే అరుణాచల్ ప్రదేశ్కి కూడా హార్న్బిల్ బర్డు. ఇప్పుడు ఈ హార్న్బిల్ బర్డు గురించి నేను ఎందుకు చెప్తున్నాను, ఎందుకంటే ఈ నామ్దాఫా, సో ఈ నామ్దాఫా నేషనల్ పార్క్లో ఈ హార్న్బిల్ బర్డ్ ఉంటాయన్నమాట, చాలా ఫేమస్ అక్కడ ఉంటాయి. తర్వాత మనకి నామ్దాఫా నేషనల్ పార్క్ తర్వాత ఎక్కువ కనిపించేది వెస్టర్న్ ఘాట్స్. సో పశ్చిమ కనుమలు ఉన్నాయి కదా, భారతదేశంలోనే పశ్చిమ కనుమలు కూడా ఎక్కువగా ఇవి కనిపిస్తూ ఉంటాయి ఇట్లా. సో తర్వాత చూడండి ఇవి నేషనల్ పార్క్స్. ఇప్పుడు వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఏమున్నాయి, సో అరుణాచల్ ప్రదేశ్లో నేషనల్ పార్క్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు వైల్డ్ లైఫ్ శాంచురీస్ గురించి ఏమున్నాయి చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి తల్లే వైల్డ్ లైఫ్ శాంచురీ ఒకటి ఉంటుంది అనమాట. సో తల్లే వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. తర్వాత ఈగల్ నెస్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లోనే ఉంటుంది. సో చూడండి తల్లే వైల్డ్ లైఫ్ శాంచురీ, ఈగల్ నెస్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఈ రెండు కూడా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటాయన్నమాట. తర్వాత టైగర్ రిజర్వ్ ఏముంది, ఇది కూడా ఇంపార్టెంట్, టైగర్ రిజర్వ్. సో పక్కే టైగర్ రిజర్వ్ మీరు ఎక్కువ ఇంటూ ఉంటారు కదా, పక్కే టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది అనమాట. సో పక్కే టైగర్ రిజర్వ్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. తర్వాత హిల్స్, అరుణాచల్ ప్రదేశ్లో ఏ హిల్స్ ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్. ఈ హిల్స్ అనేది నేను ఎట్లా ఇచ్చానంటే మీకు వెస్ట్ టు ఈస్ట్ ఇచ్చాను అనమాట, సారీ ఈస్ట్ టు వెస్ట్ అనేది ఇచ్చాను అనమాట. సో ఈస్ట్ టు వెస్ట్.
సో ఈస్ట్ టు వెస్ట్. సో ఈస్ట్ సైడ్ మనకి టిబెట్ మయన్మార్ సైడ్ ఫస్ట్ ఏముంటాయంటే మిష్మీ హిల్స్ ఉంటాయి. సో మిష్మీ హిల్స్, తర్వాత అబోర్ హిల్స్, మిరీ హిల్స్, డఫ్లా హిల్స్, MAMD అంటారు, మహమ్మద్ అని కోడ్ అనమాట. సో మహమ్మద్ అనేది ఇక్కడ కోడ్ MAMD. సో మిష్మీ హిల్స్, అబోర్ హిల్స్, మిరీ హిల్స్, డఫ్లా హిల్స్, ఈ 4 ఫేమస్ హిల్స్ వచ్చేసి ఎక్కడ ఉంటాయంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాయి. ఇవి ఈస్ట్ నుంచి వెస్ట్కి క్లియర్గా చూసుకోండి. అంటే ఇప్పుడు ఎలా ఉంటాయంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇవి. సో ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్కటి చూద్దాం దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఏమున్నాయి మిష్మీ హిల్స్. సో ఇక్కడ వచ్చేసి మిష్మీ హిల్స్ ఉంటాయి, ఇవి మిష్మీ హిల్స్. తర్వాత ఏముంటాయి, తర్వాత వచ్చేసి అబోర్ హిల్స్ ఉంటాయి, ఇవి వచ్చేసి అబోర్ హిల్స్. తర్వాత మిరీ హిల్స్ ఉంటాయి, తర్వాత ఫైనల్గా వచ్చేసి డఫ్లా హిల్స్ ఉంటాయి. ఈ విధంగా మీకు ఈస్ట్ నుంచి వెస్ట్కి ఉంటాయి అనమాట. సో ఈస్ట్ నుంచి ఇలా వెస్ట్కి అయితే ఉంటాయన్నమాట ఈ హిల్స్ అనేది చూసుకోండి. లేదా నార్త్ నుంచి సౌత్ కైనా చూసుకోవచ్చు. ఇది ఈస్ట్ నుంచి వెస్ట్ అనుకోవచ్చు, లేదా నార్త్ టు సౌత్ అని కూడా మీరు అనుకోవచ్చు అనమాట. ఇట్లా కూడా తీసుకోవచ్చు ఈ రెండు, ఎందుకంటే యూపీఎస్సీ ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువగా డైరెక్షన్సే అడుగుతుంటారు కాబట్టి. సో ఇవన్నీ కూడా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ అనమాట. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో తర్వాత వచ్చేసి సుప్రీంకోర్టు బ్యాన్స్ 2 ఫింగర్ టెస్ట్. సో రేపు బాధితులు ఉంటారు కదా, వాళ్ళకి టెస్ట్ చేస్తారు, 2 ఫింగర్ టెస్ట్ అని ఒకటి చేస్తారు. ఇది చాలా వాళ్ళకి రేపు గురి అయినటువంటి వ్యక్తులు కావచ్చు, ఒకవేళ రేపు అనేది అభియోగం తప్పైనా కూడా వాళ్ళకి చాలా గిల్టీగా అనిపిస్తుంది అనమాట ఈ టెస్ట్ అనేది. ఈ టెస్ట్ అయితే సుప్రీంకోర్టు అనేది బ్యాన్ చేసింది. The Supreme Court on 31st October reiterated the ban on the 2 finger test in the rape cases. So rape cases సంబంధించినటువంటి 2 finger test అనేది వచ్చేసి బ్యాన్ చేసింది. వార్నింగ్ దట్ ది పర్సన్స్ యూజింగ్ సచ్ టెస్ట్ విల్ బి డీమ్డ్ టు గిల్టీ ఆఫ్ మిస్కండక్ట్. సో గిల్టీ ఆఫ్ మిస్కండక్ట్ అనే అంశాన్ని తీసుకొని దీని అయితే బ్యాన్ చేసింది అనమాట. సో అబ్జర్వింగ్ దట్ ది టెస్ట్ వాజ్ బేస్డ్ ఆన్ ది ప్యాట్రియార్కల్ మైండ్ సెట్. సో ఈ టెస్ట్ అనేది ఒక ప్యాట్రియార్కల్ మైండ్ సెట్తో ఉంది అనే ఉద్దేశంతో దీన్ని అయితే బ్యాన్ చేయడం జరిగింది. సో దట్ ది అజ్యూమ్డ్ దట్ ది సెక్సువల్లీ యాక్టివ్ ఉమెన్ కుడ్ నాట్ బి రేప్డ్. సో ఒకవేళ సెక్సువల్ యాక్టివ్ ఉన్న ఉమెన్ రేపు గురి కాకుండా ఆ మీద టెస్టింగ్ చేస్తారు కదా, సో అది చాలా గిల్టీగా అనిపిస్తుంది ఉమెన్స్ అని చెప్పేసి దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. ద బెంచ్ ఆఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ తెలుసు కదా మనకి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ వచ్చేసి ఇమా కోహ్లీ, వీళ్ళిద్దరు కలిసి బెంచ్ రిగార్డెడ్ సచ్ యాజ్ ఏ మెథడ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ వాస్ బీయింగ్ ది ఈవెంట్ టుడే. సో దీని వచ్చేసి కంప్లీట్గా అయితే 2 ఫింగర్ టెస్ట్ వచ్చేసి రేప్ బాధ్యతకు సంబంధించిందని కంప్లీట్గా అయితే సుప్రీంకోర్టు అయితే బ్యాండ్ చేసేసింది. సో ఇక నుంచి ఇది ఉండదన్నమాట రేప్ బాధ్యతకు సంబంధించి. సో దీని అయితే చూసుకోండి సింపుల్గా. సో తర్వాత కరెంట్ ఈవెంట్ చూసుకుంటే గుజరాత్ గవర్నమెంట్ సెటప్ కమిటీ టు ఇంప్లిమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్. చూడండి, యూనిఫామ్ సివిల్ కోడ్ చాలా సంవత్సరాల నుంచి ఇది న్యూస్లో ఉంటూనే ఉంది. అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి, ఎందుకు బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ ప్రెజర్ చేస్తుంది ఎక్కువ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని చెప్పేసి? ఏదైనా స్టేట్లో ఇంతకుముందు నుంచి ఉందా? బ్రిటిష్ టైంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉందా? ఎందుకు దీన్ని తీసుకురావడానికి కాంట్రవర్షియల్ అవుతుంది? ఎస్పెషల్లీ భారతదేశానికి సివిల్ కోడ్ తీసుకురావడానికి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అవి ఏంటో కూడా మనం ఇప్పుడు మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి. సో విత్ గుజరాత్ హెడెడ్ టు అసెంబ్లీ ఎలక్షన్స్. సో త్వరలో గుజరాత్లో వచ్చేసి అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి కదా. సో ఎలక్షన్స్ అండ్ అవైటింగ్ ది రిలీజ్ ఆఫ్ ది పోల్ షెడ్యూల్, ద స్టేట్ హోమ్ మినిస్టర్ హర్ష సంఘవి అనౌన్స్డ్ దట్ ద క్యాబినెట్ హ్యాడ్ డిసైడెడ్ టు ఫార్మ్ ఏ కమిటీ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది యూనిఫామ్ సివిల్ కోడ్ ఇన్ ది స్టేట్. సో గుజరాత్లో మేము యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఎవరు హోమ్ మినిస్టర్ అయితే గుజరాత్ రాష్ట్ర వచ్చేసి గృహ శాఖ మంత్రి గారు చెప్పారు. సో తర్వాత చూస్తే గుజరాత్ ఇది సెకండ్ బీజేపీ రూల్ స్టేట్ ఆఫ్టర్ ది ఉత్తరాఖండ్. సో చూడండి, సో ఉత్తరాఖండ్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అనేది చేస్తుంది అనమాట. కాన్స్టిట్యూటివ్ కమిటీ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ ఆన్ ది యూసీసీ. సో ఉత్తరాఖండ్ ఏం చేస్తుందంటే మేము యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి, రాష్ట్రంలో మేము ఉత్తరాఖండ్ ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కమిటీ కూడా ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేశారనమాట, ఎవరు ఉత్తరాఖండ్ గవర్నమెంట్. సో ఆ కమిటీ ఇంకా ప్రోగ్రెస్లో ఉండగానే బీజేపీ రూలింగ్ స్టేట్స్లో సెకండ్ స్టేట్ అయినటువంటి గుజరాత్ కూడా ఈ కమిటీని అయితే వేసిందనమాట. ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం ఆల్సో రూల్డ్ బై ది బీజేపీ టు హ్యావ్ బ్యాక్వర్డ్ ది యూసీసీ ప్రపోజల్. సో ఇప్పుడు ఈ గుజరాత్ చేసినటువంటి దాన్ని ఉత్తరాఖండ్ చేసిన దాన్ని హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టరు, సో హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కావచ్చు, అస్సాం చీఫ్ మినిస్టర్ అంటే బీజేపీ రూల్ స్టేట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేయడం జరిగింది అనమాట. యూనిఫామ్ సివిల్ కోడ్ కమిటీకి సపోర్ట్ అయితే చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఉత్తరాఖండ్ తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఎక్స్పర్ట్ కమిటీ వేసిన రెండో స్టేట్ వచ్చేసి గుజరాత్ అనమాట ఇండియాలో, ఇది ఒకటి. సో తర్వాత చూడండి, ఇప్పుడు చూద్దాం అసలు ఏంటి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఎందుకు న్యూస్లో ఉంది, ఎందుకు కాంట్రవర్షియల్ అవుతుంది. సో ఈ పాయింట్ అయితే మనం చూసుకోవాలి కదా నీట్గా. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చూద్దాం. ద యూసీసీ రెఫర్స్ టు ఏ కామన్ సెట్ ఆఫ్ లాస్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, కామన్ సెట్ ఆఫ్ లాస్. సో కామన్ సెట్ ఆఫ్ లాస్ గవర్నింగ్ ది పర్సనల్ మ్యాటర్స్ సచ్ యాజ్, చూడండి ఇక్కడ చూడండి మ్యాటర్, సో మ్యారేజ్, డివోర్స్, అడాప్షన్,
ఇన్హెరిటెన్స్ అండ్ సక్సెషన్. ఈ 4 పాయింట్స్ ఉన్నాయి కదా, ఇవి ప్రతి రిలీజన్లో ఉంటాయన్నమాట. ఇంపార్టెంట్. మ్యారేజ్ అనేది ఉంటుంది, సో వివాహం సంబంధించింది, డివోర్స్, విడాకులు, అడాప్టేషన్, దత్తత తీసుకోవడం కావచ్చు. సో ఇన్హెరిటెన్స్ ఉంటుంది కదా, సో మనకి వారసత్వంగా వస్తుంటాయి కొన్ని ఆస్తులు ఇట్లాంటివి, అవి కావచ్చు. సక్సెషన్ వేరే దాన్ని ఇంకోటి రీప్లేస్, అంటే వాళ్ళు ఉండటం దాన్ని వీళ్ళు చేయడం అనమాట. సో వాళ్ళు రీప్లేస్ చేయడం. ఇప్పుడు ఫ్యామిలీ ఉంది, మొత్తం అంతరించిపోయారు అనుకోండి, వాళ్ళ ఆస్తులు ఎవరికి రావాలి, అట్లాంటివి ఉంటాయి కదా, అట్లా ఇన్హెరిటెన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా ఫర్ ఆల్ సిటిజన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్. సో ఇవేంటంటే ఆల్ సిటిజన్స్ అనమాట. ఇక్కడ ఈ కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, ఆల్ సిటిజన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలీజియన్. సో అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో షరియాలను సపరేట్ ఉంటుంది. సో ఇస్లాంకి, ముస్లిమ్స్కి సపరేట్గా ఒక షరియాలాన ఉంటుంది అనమాట. సో ట్రైబల్స్కి ఇంకో సపరేట్గా ఉంటుంది, క్రిస్టియన్కి సపరేట్గా ఉంటుంది, హిందూస్కి సపరేట్ ఉంటుంది, బుద్ధిజం, జైనిజం, పార్సీస్, ఇలా చాలా మతాలు ఉన్నాయి ఇండియాలో. వాళ్ళందరికీ కూడా ఈ మ్యారేజ్కి సంబంధించి, ఇన్హెరిటెన్స్కి సంబంధించి, అడాప్టేషన్కి సంబంధించి, నెక్స్ట్ ఇంకా ఏమైనా డివోర్స్కి సంబంధించిన కావచ్చు, ఇన్హెరిటెన్స్, సక్సెషను, వీటంటికి కూడా ఒకేలా లేదనమాట. ఇండియాలో ఒకేలా లేదు ఇప్పటి వరకు కూడా, డిఫరెంట్గా ఉంది. ఒక్కొక్క రిలీజన్కి ఒక్కొక్క లా అయితే ఉందన్నమాట. సో యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్. మతాన్ని పక్కన పెట్టేసి అందరికి కూడా ఒకే చట్టాన్ని తీసుకురావాలి, ఒకేలా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఒకేలా ఉండాలనే ఉద్దేశమే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనమాట. ద ఆర్టికల్ 44 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, మీకు తెలుసు కదా, ఆర్టికల్ 44 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డిపిఎస్పీలో ఉంటుంది. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోని ఆర్టికల్ 44 అనమాట. సో ఆర్టికల్ 44 ఏం చూపిస్తుంది అంటే మనకి యూసీసీని చూపిస్తుంది, యూనిఫామ్ సివిల్ కోడ్ని చూపిస్తుంది. ఈ డిపిఎస్పీస్ అనేది మనం ఎక్కడ తీసుకొచ్చాము, ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకొచ్చాము. సో ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి డిపిఎస్పీస్ అనేది తీసుకొచ్చారనమాట. డిపిఎస్పీస్ అనేది ఏ పార్ట్లో ఉంటాయంటే మనకి పార్ట్ 4లో ఉంటాయి. సో కాన్స్టిట్యూషన్లోని పార్ట్ 4లో అయితే ఉంటాయన్నమాట డిపిఎస్పీస్. ఇలా నీట్గా చూసుకోండి దానికి సంబంధించి. సో ఇక్కడ ఆర్టికల్ ఏంటి, ఆర్టికల్ వచ్చేసి 44 యూనిఫామ్ సివిల్ కోడ్ సంబంధించి. కాన్స్టిట్యూషన్ మేక్స్ ఏ రెఫరెన్స్ టు యూనిఫామ్ సివిల్ కోడ్ దట్ సేస్ ఎస్ ద స్టేట్. చూడండి ఆ 44 ఆర్టికల్ ఉంది కదా కాన్స్టిట్యూషన్లో, అదేం చెప్తుందంటే ద స్టేట్ మీన్స్ కంట్రీని ఇక్కడ, ద స్టేట్ షల్ ఎండివర్ టు సెక్యూర్ ఫర్ ది సిటిజన్స్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ త్రూ అవుట్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా. సో మొత్తం టెరిటరీ ఉంది కదా, భారత్కు సంబంధించినటువంటి మొత్తం భూభాగం అంతా కూడా ఒకే చట్టం ఉండాలి అని చెప్పేసి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చెప్తుందన్నమాట. సో అందువల్ల ఇది, ఎందుకంటే ఇప్పుడు చూడండి మీకు కొన్ని యాక్ట్స్ అనేది చూపిస్తాను, దానివల్ల ఎక్కువగా ఇది యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. సో చూడండి ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో ఇది చూడండి యూనిఫామ్ సివిల్ కోడ్ సంబంధించి. సో మీకు అంతా తెలుసు కదా ఇక్కడ. సో దీనికి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ ఉంది. 45 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ తెలుసు కదా, పార్ట్ 4లో ఉంటుంది, డీల్స్ విత్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీలో. సో స్టేట్ సెల్ ఎండివర్ ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. సో దీని గురించి ఓకే. నెక్స్ట్ గోవా, ఇక్కడ చూడండి గోవా. సో గోవా ఈజ్ ద ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా దట్ హ్యాస్ యూనిఫామ్ సివిల్ కోడ్ రిగార్డ్లెస్ ది రిలీజియన్, జెండర్, క్యాస్ట్. చూడండి రిలీజియన్, జెండర్ అండ్ క్యాస్ట్ అనమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే, సో ఇక్కడ చూసుకుంటే చూడండి, గోవా ఈజ్ ద ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా దట్ హ్యాస్ ది యూనిఫామ్ సివిల్ కోడ్. సో ఇండియాలో ఏదైనా స్టేట్కి యూనిఫామ్ సివిల్ కోడ్ ఉందా అంటే ఉంది, ఎస్. సో అదేంటంటే గోవా. సో గోవాకు మాత్రమే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉంది. ఎలా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలీజియన్, జెండర్ అండ్ క్యాస్ట్. సో ఇట్లా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉందన్నమాట. ఏ ఫార్మర్ పోర్చుగీస్ కలోనీ, అంతే కదా, ఒకప్పుడు గోవా అనేది పోర్చుగీసుల యొక్క ప్రాంతం అనమాట, వాళ్ళు పరిపాలించినటువంటి ప్రాంతం. సో అందువల్ల పోర్చుగీస్ కలోనీ ఇట్ ఇన్హెరిటెడ్ ది పోర్చుగీస్ సివిల్ కోడ్ 1867. ఇన్హెరిటెడ్ ది పోర్చుగీస్ సివిల్ కోడ్ 1867. అంటే ఇప్పుడు పోర్చుగీస్ ప్రాంతంలో ఉన్నది కాబట్టి, వాళ్ళ అధీనంలో ఉంది కాబట్టి వాళ్ళ చట్టాన్ని ఫాలో అవుతూ ఉన్నది. సో దట్ ఈస్ స్టిల్ అప్లికబుల్ టు ది స్టేట్ ఈవెన్ ఆఫ్టర్ ది జాయిన్ ది ఇండియన్ యూనియన్ 1961. సో ఇండియాలో ఎప్పుడు జాయిన్ అయింది గోవా వచ్చేసి 1961 సంవత్సరంలో గోవా అనేది భారత భూభాగంలో పార్ట్ అయింది అనమాట. పోర్చుగీస్ వాళ్ళు వెళ్ళగొట్టేసి మన దేశంలో కలిసిపోయింది. అప్పటి నుంచి కూడా ఈ చట్టం అనేది ఉందన్నమాట. ఏది పోర్చుగీస్ సివిల్ కోడ్ 1867 ఉంది. అంటే ఎగ్జాక్ట్లీ ఇది వచ్చేసి యూనిఫామ్ సివిల్ కోడ్ లాగే ఉంటుంది అనమాట. ఇది గోవాలో ఉంది. ఇండియాలో ఉండే ఒకే ఒక స్టేట్ వచ్చేసి గోవా. సో నెక్స్ట్ చూడండి మీకు అర్థమవుద్ది ఇప్పుడు అనమాట. సో మామూలుగా మీకు ఈ గోవాకు సంబంధించి చూసారు కదా, గోవాకు సంబంధించిన చట్టాలు ఇవన్నీ కూడా చూసారు కదా దానికి సంబంధించి. సో తర్వాత స్లైడ్లో వచ్చేసి మనకి నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్కటి ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏముందో చూద్దాం. ఇప్పుడు మామూలుగా మీకు తెలుసు కదా, ఈ చట్టాలకు సంబంధించి, ఈ యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి మీకు ఒకటి చెప్పాను కదా, ఇక్కడ ఏం చెప్పాను, ఇక్కడ కొన్ని యాక్ట్స్ ఉంటాయన్నమాట. సో యాక్ట్స్ అనేది ఉంటాయి. ఆ యాక్ట్స్ ఏమున్నాయి ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం. సో మీకు చూడండి, ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో హిందూ మ్యారేజ్ యాక్ట్, సో హిందూ మ్యారేజ్ యాక్ట్ ఒకటి, ఇంకోటి బుద్ధిజంకి, జైనిజము అండ్ పార్సీకి సంబంధించిన యాక్ట్ ఒకటి ఉంటుంది అనమాట. సో దీంతోపాటు షరియాలాకి సంబంధించిన ఒక యాక్ట్ ఉంది, షరియాలా. సో షరియాలాకి సంబంధించిన ఒక యాక్టు.
సో ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఇస్లాంలో వచ్చేసి 3 times తలాక్ చెప్పారంటే డివోర్స్ ఇచ్చినట్టే. సో తలాక్ ట్రిపుల్ తలాక్ ఉంది, దాన్ని సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది. సో అట్లా అనమాట. ఇప్పుడు ఇలా కాకుండా ఇప్పుడు హిందువుకి వేరుగా ఉంటుంది, విడాకులు తీసుకోవాలంటే వేరుగా ఉంటుంది చట్టం. సో ఒక్కో మతానికి ఒక్కో విధంగా ఉంటాయి కాబట్టి ఇలా కాకుండా మొత్తం అందరికి కామన్గా ఒకేలా ఉండాలనే ఉద్దేశమే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనమాట. సో తర్వాత ఏముందో చూద్దాం. సో తర్వాత చూడండి, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా టైగర్ రిజర్వ్ గురించి, దీని గురించి. కాకపోతే ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ అనేది చెప్తాను. సో రాణిపూర్ టైగర్ రిజర్వ్ బికమ్స్ ది 53rd టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో వచ్చేసి రాణిపూర్ అనేది 53rd అనమాట, 53వ టైగర్ రిజర్వ్ పుళ్ళు కేంద్రంగా గుర్తించబడింది రాణిపూర్ టైగర్ రిజర్వ్. సో ఇది ఎక్కడుందంటే మనకి ఉత్తరప్రదేశ్. సో ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. సో ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్, రాణిపూర్. సో గుర్తుపెట్టుకోండి నేమ్ అనేది రాణిపూర్ టైగర్ రిజర్వ్. ఇది వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్. సో ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది అనమాట, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. సో ఉత్తరప్రదేశ్ స్టేట్ టు హ్యావ్ ఇట్స్ 4th టైగర్ రిజర్వ్. సో ఇది 4వది అనమాట, ఉత్తరప్రదేశ్లో 4వ టైగర్ రిజర్వ్. ఆల్రెడీ 3 ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో, ఇది 4వ టైగర్ రిజర్వ్. అండ్ ఇది 53rd టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో వచ్చేసి 53వ టైగర్ రిజర్వ్ అనమాట. సో రిజర్వ్ ఇన్ ఇండియా, ద టైగర్ రిజర్వ్ ఈ స్ప్రెడ్ అక్రాస్ ది అప్రాక్సిమేట్లీ మనం 530 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే తీసుకోవచ్చు. అవుట్ ఆఫ్ విచ్ ది కోర్ ఏరియా ఆఫ్ ది 230. సో ఇక్కడ చూడండి మొత్తము ఇప్పుడు టైగర్ రిజర్వ్ ఉంది కదా. సో టైగర్ రిజర్వ్ అనేది మొత్తం ఇలా ఉంటే, సో ఇది మొత్తం వచ్చేసి రీజన్ ఎంత ఉంది, 530 స్క్వేర్ కిలోమీటర్స్ అనుకోండి. సో 530 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటే ఇందులో కోర్ ఏరియా ఉంటుంది అనమాట. అంటే పుళ్ళు ఎక్కువగా ఉండే ఏరియా వచ్చేసి ఎంత ఉందంటే కోర్ ఏరియా వచ్చేసి 230 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఉందని చెప్పేసి ఇక్కడైతే చెప్తున్నాను అనమాట, 230 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ ది బఫర్ ఏరియా ఈజ్ ది 299. సో మొత్తం ఇదంతా కూడా బఫర్ ఏరియా. సో నెక్స్ట్ ఈ బఫర్ ఏరియా ఉంటుంది కదా, సో బఫర్ ఏరియా అంతా కూడా 299 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఉందని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇట్లా ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ భూపేంద్ర యాదవ్ కన్ఫర్మ్ దట్ ది డెవలప్మెంట్. సో మనకి ఈ టైగర్ రిజర్వ్స్ దీనికి సంబంధించి ఎవరు తీసుకుంటారు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో వీళ్ళైతే ఈ మినిస్ట్రీ అయితే మొత్తం దీనికి హెడ్గా ఉంటుంది అనమాట. సో మనకి ఏంటి టైగర్ రిజర్వ్స్ కావచ్చు, నేషనల్ పార్క్స్ అన్ని కూడా వీళ్ళు చూసుకుంటారు. కాబట్టి మినిస్ట్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ మినిస్ట్రీకి సంబంధించి చూసుకోండి. సో తర్వాత దీనికి సంబంధించిన ఇంకా ఫ్యాక్ట్స్ ఏమున్నాయి చూద్దాం. సో రాణిపూర్ టైగర్ రిజర్వ్ ఈజ్ కవర్డ్ బై ది నార్థరన్ ట్రోపికల్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్. ఓకే, అక్కడ వెజిటేషన్ ఎలా ఉంది. సో ఒక టైగర్ రిజర్వ్ తీసుకున్నప్పుడు దాని గురించి చదివేశాం సింపుల్గా. ఓకే, ఇది యూపీలో కొత్తగా రాణిపూర్ టైగర్ రిజర్వ్ తీసుకొచ్చారు, ఓకే సార్. నెక్స్ట్ ఇది వచ్చేసి 4th టైగర్ రిజర్వ్ యూపీలో, ఓకే. ఇది ఇండియాలో వచ్చేసి 53rd టైగర్ రిజర్వ్. ఓకే, ఎనఫా సరిపోతుందా ఇన్ఫర్మేషన్? సరిపోదు. ఇప్పుడు మీరు దాని గురించి డెప్త్ నాలెడ్జ్ అని అవసరం. కరెంట్ మీద చదివినప్పుడు దాంట్లో వెజిటేషన్ ఎలా ఉంది, దాంట్లో ఇంపార్టెంట్ ఎనిమల్స్ ఏమన్నాయి, ఏమైనా స్పెషల్ థింగ్స్ ఉన్నాయా, రివర్స్ పోతున్నాయా, అది వచ్చేసి ఏదైనా ప్రాంతం ఇప్పుడు స్టేట్కి సంబంధించిన సపరేట్ ప్రాంతంలో ఉందా, అవన్నీ కూడా చూసుకోవాలన్నమాట కరెంట్ ఈవెంట్స్లో. ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు, ఇది వచ్చేసి నార్థరన్ ట్రోపికల్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్లో ఉంటుంది అనమాట. సో డెసిడియస్ ఫారెస్ట్ అంటే ఏంటి తెలుసా మీకు? డెసిడియస్ ఫారెస్ట్ అంటే ఆకురాల్చు అడవులు అంటారు తెలుగులో వచ్చేసి ఆకురాల్చు అడవులు అంటారు. మన ఇండియాలో ఎక్కువగా ఉండే అడవులు వచ్చేసి ఇవే అనమాట. మనం ఏం చేస్తామంటే సమ్మర్ టైంకి అంతా మొత్తం కూడా ఆకులన్నీ రాలిపోతాయి చెట్లకి. తర్వాత మనకి వసంత ఋతువు వస్తాయి కదా, వచ్చినప్పుడు మొత్తం ఆకులన్నీ వచ్చి పచ్చగా అనిపిస్తాయి మనకి. సో కాబట్టి ఇండియాలో ఎక్కువ ఉన్న ఫారెస్ట్ ఏంటంటే ఆకురాల్చు అడవులు. ఇట్లా చూసుకో, డ్రై డెసిడియస్ ఫారెస్ట్ అండ్ ఈజ్ హోమ్ టు మమ్మల్స్ లైక్. సో ఇక్కడ ఏ మమ్మల్స్ ఉన్నాయంటే మనకు వచ్చేసి మమ్మల్స్ ఏమున్నాయంటే మెగాఫానా, టైగర్ ఒకటి ఉంది. సో టైగరు, లిపార్డు, చిరుతపుళ్ళు, పులులు, బియర్స్, ఎలుగుబంట్లు, తర్వాత ఇంకా ఏమంటే స్పాటెడ్ డీరు, మచ్చల జింక, సో సాంబార్ డీరు, ఇది కూడా ఒక జాతి జింక, చాలా పెద్దగా ఉంటుంది, హెవీగా ఉంటుంది. ఇంకా చింకార అని ఒక ఎనిమల్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మెయిన్ మమ్మల్స్ అనమాట. మెగాఫానా అంటే జంతువుల్లోనే పెద్దవన్నమాట, వెయిట్ సైజులో పెద్దవి. ఇవన్నీ కూడా ఈ రాణిపూర్ టైగర్ రిజర్వ్లో ఉంటాయి. సో ఇట్ ఈస్ ఆల్సో ఫస్ట్, ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఫస్ట్ ఇన్ ది బుందేల్ఖండ్ రీజన్ ఆఫ్ ది స్టేట్. సో బుందేల్ఖండ్ రీజన్ తెలుసు కదా మీకు, మీరు కార్తికేయ 2 సినిమా చూస్తారు కదా. కార్తికేయ 2 సినిమాలో వీళ్ళని హీరోయిన్ని, సో నెక్స్ట్ మనకి హర్ష ఉంటాడు, వైవర్షాన్ని బంధిస్తారు కదా, ఒక సోలా లాంటివి పెట్టి హీరోని బంధిస్తారు కదా అక్కడ. సో నిఖిల్ని బంధిస్తారు కదా, ఆ ప్రాంతం అంతా కూడా బుందేల్ఖండ్ రీజన్ అనమాట. యూపీలోని బుందేల్ఖండ్ రీజను. అక్కడ చాలా ఎడారి, మొత్తం ఎడారి లాగా ఉంటుంది, మొత్తం ప్లెయిన్ గ్రౌండ్ లా ఉండి ఎడారి ప్రాంతం, అక్కడే పండవ అనమాట, వాటర్ సరిగా ఉండవు, మొత్తం డ్రై రీజను. ఈ బుందేల్ఖండ్ రీజన్లో మొట్టమొదటి టైగర్ రిజర్వ్ అనమాట. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది బుందేల్ఖండ్. అంటే మన పన్నా టైగర్ రిజర్వ్ ఉంది కదా, సో పన్నా టైగర్ రిజర్వ్ ఎక్కడుంది? సో పన్నా టైగర్ రిజర్వ్ వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. సో పన్నా టైగర్ రిజర్వ్కి దగ్గరగా ఉంటుంది అనమాట. ఇది కొంచెం దగ్గరగా అయితే ఉంటుంది రాణిపూర్ అనేది. సో ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్పాను,
ఇది యూపీలో వచ్చేసి 4th టైగర్ రిజర్వ్ అని చెప్పాను. యూపీలో 4th టైగర్ రిజర్వ్ అని చెప్పేసి చెప్పాను అనమాట మీకు, 4th టైగర్ రిజర్వ్ అని. సో ఇది 4th అయితే రిమైనింగ్ 3 ఏమున్నాయి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి దోద్వా నేషనల్ పార్క్. సో ఇక్కడ వచ్చేసి దోద్వా నేషనల్ పార్క్, ఇది ఫస్ట్ టైగర్ రిజర్వ్. దోద్వా టైగర్ రిజర్వ్ అనేది ఉందన్నమాట, ఇది కూడా టైగర్ రిజర్వే. తర్వాత పిలిభిట్ టైగర్ రిజర్వ్. సో సెకండ్ వచ్చేసి పిలిభిట్ టైగర్ రిజర్వ్ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. తర్వాత వచ్చేసి అమన్గఢ్. సో అమన్గఢ్ టైగర్ రిజర్వ్. ఈ మూడు అనేది ఆల్రెడీ ఫస్ట్ టాప్ 3 అనమాట, 3. తర్వాత రాణిపూర్ అనేది 4th, ఇది వచ్చేసి 4th అనమాట. సో ఇట్లా యూపీలో మొత్తం వచ్చేసి 4 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ సబ్జెక్ట్ పరంగా ఇట్లాంటివి ఎక్కువగా అడుగుతూ ఉంటారు కాన్సెప్ట్స్ అనేవి కరెంట్ ఈవెంట్స్లో. సో ఇవన్నమాట. సో ఇవి వచ్చేసి ఓవరాల్గా ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమన్నాయి అవి కూడా మనం ఒక్కొక్కటి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇలానే మీకు ప్రతి కరెంట్ ఈవెంట్స్కి బ్యాక్గ్రౌండ్ డేటా ఏముంది, ఇప్పుడు జరుగుతున్న డేటా ఏముంది, ప్రిడిక్షన్స్ ఏమున్నాయి, వే ఫార్వర్డ్ ఉంటుంది కదా, అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్.